గాడిద పాలకు విదేశాలలో మంచి గిరాకీ ఉంది. గాడిదల ఫామ్ పెట్టుకుంటే మీ నుంచి లీటర్ గాడిద పాలకు 1600 రూపాయలు చొప్పున మేమే కొంటామంటూ బైబ్యాక్ కొనుగోలు చేస్తామంటూ మంచి లాభాలు ఆర్జించవచ్చు అంటూ నమ్మించి ది డ్యాంకీ ప్యాలెస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు మరి కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వాళ్ళు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ మొత్తం చెప్పడం జరిగింది. మొత్తానికి గాడిద గుడ్డు గాడిద పాలు అంటూ మాకంతా నష్టం జరిగింది బాధితులు ఆరోపించారు. దీనికి సంబంధించిన వాళ్ళు అంటే ఏపీకి సంబంధించిన గుంటూరు వాళ్ళు బాధితులుగా ముందుగా బయటకు వచ్చారు. మరి తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మరి ఎంతమంది బాధితులు ఉన్నారో కూడా బయటికి రావాలి. ద డ్యాంకీ ప్యాలెస్ పేరిట చేసిన సంస్థ యజమానులు చేసిన స్కామ్ ఇది. లీటర్కు 1600 రూపాయలు చొప్పున కొంటామని మాయమాటలు చెప్పారు. ఫ్రాంచైజీ కోసం లక్షల ముట్ట చెప్పాలని కూడా బాధిత రైతులు గగ్గులు. ఇక 5 రాష్ట్రాలలో కూడా 400 మంది బాధితులు ఉన్నారట. ప్రభుత్వాలు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనం. దాదాపు 5 రాష్ట్రాలు ఇందులో బాధితులుగా ఉన్నారు. 400 మంది బాధితులు ఉన్నారు. కనీసం లక్షకు పైగా కోటి రూపాయలకు పైగా అయ్యే ప్రాజెక్టు వ్యయంలో మరి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇప్పటికే చేతులు మారాయో సంస్థ యజమానులకు మరి అవి జోబులోకి వెళ్ళాయో మరి ఇవన్నీ లెక్కలు తీయాలి. మొత్తానికి ఇది ఒక స్కామ్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇది.